జమ్మికుంట బీజేపీ పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఫీజుల బకాయిలు బీజేపీ లడాయి కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షులు కోలకాని రాజు, యువ మోర్చా అధ్యక్షులు తూర్పాటి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నారెడ్ల ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులతో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయక చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, పెండింగ్ ఉన్న 15,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను ఈడియట్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు అని, వెంటనే విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట గాంధీ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్, కైలాసకోటి గణేష్, రాచపల్లి ప్రశాంత్, ఆడువాల శ్రీధర్, శ్రీవర్తి ప్రవీణ్, గట్టు సాయిరాం, ప్రణీత్, పసనుటి శివ, పనికారి రమేష్, పోడిటి అనిల్, సిరియాల విజయ్, కొలకాని అరవింద్, చందా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సంఘ నరేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కరీంనగర్. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఏదైతే 15,000 కోట్ల రూపాయలు తెలంగాణలో విద్యార్థులకు అందేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది మీ గద్దెనెక్కి, ఇప్పటివరకు 15,000 కోట్ల రూపాయల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. అదేవిధంగా స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు. మరి ఎవరైతే విద్యార్థులు వారి యొక్క చదువు పూర్తయి పై చదువులకు పోవాలనుకున్నా లేదంటే జాబులు చేయాలనుకున్నా కూడా యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వక వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ రాక అటు యాజమాన్యాలు కానీ ఇటు విద్యార్థులు కానీ ఇద్దరు కూడా మరి సఫర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కావున సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు నీ మనవంతో పూర్తి చేసుకోవడానికి సమయం ఉంది కానీ మరి విద్యార్థులను పట్టించుకున్నటువంటి సమయం లేకుండా పోయింది నీకు. అదేవిధంగా ఏదైతే 15,000 కోట్ల రూపాయల ఫీజులు రియంబర్స్మెంట్ ఉందో అది త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన తొందరగా రిలీజ్ చేయాలి, వాటిని విడుదల చేయాలి. అదేవిధంగా మొన్న పోలీసు శాఖలో విడుదలైనటువంటి పోస్టు డీజీపీ గారు సివి ఆనంద్ గారు 19,000 పోస్టులు మాకు అవసరం ఉన్నాయి. దాని ప్రవీణ్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే విద్యార్థులనే క్రిమినల్ వేస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు అసలు క్రిమినల్వి, ఓటుకున్నట్టు దొంగవి నువ్వు కాబట్టి విద్యార్థులకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు పెట్టి విద్యార్థులకు సర్టిఫికేట్లు తీసుకుందామంటే అవకాశం లేక చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు 2.5 సంవత్సరాలైన విద్యాశాఖ మంత్రి ఏ ఒక్క సంస్కరణ చేపట్టకుండా ఈరోజు విద్యార్థులను అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ను ఏ విధంగా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు గద్దెదించినట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించడానికి విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం కంకణం కట్టుకుంది.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాలేజీ క్యాంపస్లలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులను చేరువవుతున్నాం. విద్యార్థులలో ఉద్యమ చైతన్యం నింపుతున్నాం. మీకు వ్యతిరేకంగా గోరిగట్టే విధంగా విద్యార్థులందరిలో ఉత్సాహం నింపుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 7,400 పోస్టులు కాదు 19,000 పోలీస్ పోస్టులను వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క దిశోమ దగ్ధం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన జమ్మికుంట పట్టణంలో ఈ యొక్క దిశోమ దగ్ధం చేసినాం. 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేదు. విద్యార్థులతోటి నిరుద్యోగులతోటి ఆటలాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క భర్తం బీజేపీ పక్షాన రాష్ట్రమంతా కొట్లాడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకి ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంతో ఈరోజు జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఏ విద్యార్థిని ప్రశ్నించినా కూడా వారికి గత 5 సంవత్సరాల నుండి గత 2 సంవత్సరాల నుండి మాకు స్కాలర్షిప్ రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో 420 హామీలు వాటి అమల్లో మీరు ఒకవేళ అమలు చేయనట్లయితే ఈ విద్యార్థులే రేపు నీ గోరి కడతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. నడుచుకుంటుందని చెప్పేసి చెప్పినప్పటికీ దాన్ని ఎలాంటి పట్టింపు లేకుండా మీరు 7,400 పోస్టులు వేసారు. మరి అమీర్పేటలో కానీ దిల్సునార్లో కానీ అశోక్ నగర్లో ఉన్నటువంటి యువత ఎన్నో రోజుల నుంచి గత 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ నువ్వు ఇచ్చింది గిదా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. విద్యార్థులతోని నిరుద్యోగులతోని ఆటలాడుకోవద్దు. వారు తలుచుకుంటే తెలంగాణలో చెంజీ ఉద్యమం రాబోతూ ఉంది. నిన్ను గద్దదించే వరకు కూడా ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు ఏకమై నిన్ను గద్దదిస్తారని చెప్పేసి ఈ జమ్మికుంట పట్టణం వేదికగా మీకు సవాల్ విసురుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు కనుక బుద్ధి మార్చుకోకపోతే మీకు రానున్న రోజుల్లో గోరీ కట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.